హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరయు క్రియేషన్స్. ఈరోజైతే సింపుల్ ఇయర్ రింగ్స్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ OHP షీట్ మీద గ్లూ అంటించి స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇక్కడ చూపించిన విధంగా అతికించుకోవాలి. తర్వాత వైట్ స్టోన్ చైన్ని ఈ విధంగా కట్ చేసుకొని అతికించుకోవాలండి. తర్వాత డ్రాప్ షేప్ కుందన్ని ఈ విధంగా అతికించాలి. ఇక్కడ నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కుందన్స్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇదే విధంగా మరొకటి కూడా చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ మొత్తం కట్ చేసుకోవాలండి. తర్వాత ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ గ్లూ అంటించి వ్యాక్స్ షీట్ అండ్ ఇయర్ రింగ్ బేస్ని అతికించుకోవాలి. చూసారు కదా, మన ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయినట్లే. ఎంత మంచిగా వచ్చాయో చూడండి. తర్వాత మరొక ఇయర్ రింగ్స్ చూద్దాం. నేను ఇక్కడ ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాను, బ్లూ కలర్. ఈ విధంగా గ్లూ అంటించుకొని 1 by 1 మనము కుందన్స్ని అతికించుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఈ విధంగా మరొక ఇయర్ రింగ్స్ కూడా మనం రెడీ చేసేసాం. ఇప్పుడు సింపుల్ స్టడ్స్ అండి. సెరామిక్ వైట్ షేప్ కుందన్స్ని తీసుకున్నాను, ఐ షేప్ కుందన్స్ని ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా అతికించుకోవాలి. నెక్స్ట్ దానిపై మళ్ళీ ఒక 5 కుందన్స్ని అతికించుకోవాలండి. తర్వాత 3 mm రౌండ్ షేప్ వైట్ స్టోన్ని అతికించుకోవాలి. మరొక ఇయర్ రింగ్ని ఈ విధంగా చేసుకొని అడ్జస్ట్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వ్యాక్స్ షీట్ అతికించి నీట్గా అడ్జస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం సేపు డ్రై అవ్వనిచ్చి కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనము గ్లూ అంటించిన తర్వాత వెంటనే కట్ చేస్తే గ్లూ అనేది మనకు చేతులకు అంటుకుంటూ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.